ఈసారి మినిమం ఒక 20 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఇప్పటి వరకు ఒక 5 టన్నులు అన్న రాలేదు. అదే 20 టన్నులు 12-13 లక్షలు వస్తాయి అనుకున్నాను. 12-13 కాదు, 4 లక్షలు కూడా రావు. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన కెమికల్లనే అమ్ముకోవాలనుకున్నా కానీ మరీ జీడికాయ అమ్మి వాళ్ళు కార్బైడ్ వేసి మందులు వేసి పండబెట్టి జనానికి తింపి ఇస్తే అది దేనికి మంచిది అని నేను ఆల్మోస్ట్ పిక్క బాగా ముదిరినాక దింపుదాం అనుకున్నా. సరే ఇంకో 4 రోజులు ఆగి దింపుదాంలే అనుకునే లోపల మళ్ళీ గాలిదారం వచ్చింది. మళ్ళీ ఒక 2 టన్నులు మళ్ళీ రాలి. ఫస్ట్ ఒక 15 రోజులు అట్లా రేట్లు 90 నుంచి 1,10,000 దాకా నడిచినాయి. దాని తర్వాత ఇంకా దిగుకుంటా 70, 60, 50 వచ్చి లాస్ట్ టైము ఎక్కువ కాసిన తోటలప్పుడు కూడా 40 రూపాయలు ఉండే. ఈసారి 30. మొత్తం అంతా కుమ్మక్కే. అట్టిదారులు కొనేవాడు అంత కుమ్మత్తే, కన్ను సైకిల్తోనే నడుస్తుంది. ఒక్కని కోతులను కంట్రోల్ చేయడానికి ఒక ఆఫీసర్ను, ఇట్లాంటి తోటలు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆఫీసర్ను పెడితే రైతులు జీవితాలే మారిపోతాయి. వీళ్ళు ఏ సబ్సిడీ అవసరం లేదు, ఏ ఫ్రీ అని అవసరం లేదు. ఇంతకుముందు ఉద్యాన శాఖ అధికారులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ మా దగ్గర ఫీల్డ్లోకి వచ్చి చూసిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారో మాకు తెలియదు, మేము ఎట్లుంటామో వాళ్ళకి తెలియదు. ఏ ఫార్మర్ ఏం చేస్తాడని ఇప్పటికి కూడా ఎవరికి ఐడియా లేదు. ఎందుకు ఐడియా లేదంటే వాళ్ళకు 16 పనులు చెప్తున్నారు. అందరికి వందనం. నోటికాడు కూడు దూరం అయితే ఏ రైతుకైనా మిగిలేది నిర్వేదమే. అసలే ఈసారి మామిడి దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. చుట్టుపక్కల తోటలో ఎక్కడ కాత లేని వేళ తన తోట అద్భుతంగా కాసిందన్న ఆనందం ఈ రైతుకి మిగలకుండా పోయింది. చెట్టు నిండా కాయలతో కలకల్లాడుతున్న సందర్భంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతోటి సగం పంట రాలి కన్నీళ్లే మిగిలాయి. కాయలు రాలిన తోటల్లో అడుగు పెట్టడానికి ఇబ్బంది పడుతున్న రైతుని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచిన అన్యమనస్కంగా అంగీకరించారు. కానీ తన కష్ట నష్టాలని ఇతరులకు తెలియచెప్పడం కోసం ఎట్లాగో ఒప్పించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ వ్యక్తి పేరు ఒంటెల విశ్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు నేనున్నది వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గన్నారం గ్రామం. గత 18 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని వరి, మామిడి, కందులు ఇలా రకరకాల పంటల్ని ఒంటెద్దు వ్యవసాయంలో నెట్టుకుంటూ వస్తున్నారు. మరిన్ని వివరాలు రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. రెడ్డి గారు, క్షమించాలి, మీకు ఇష్టం లేకపోయినా ఈరోజు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు ఇప్పటి వరకు ఎంత కాయ రాలి ఉంటుంది అంటారు ఈ 5 ఎకరాల తోటలో? ఇప్పటి వరకు ఒక 5 టన్నులు అన్న రాలి ఉంటాయి. 5 టన్నులు అంటే మీకు ఈసారి వచ్చిన రేట్ ప్రకారం 5 టన్నులు విలువ ఎంత ఉండొచ్చు? ఒక 2 లక్షలు. 2 లక్షలు ఒక్క వారం వ్యవధిలోనే? కరెక్ట్ వారం వ్యవధిలో 2 సార్లు గాలిదారం, 3 సార్లు మామూలుగా వచ్చింది, 2 సార్లు విపరీతంగా. చాలా తోటలు ఈసారి కాద ఆలస్యంగా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. మీ దగ్గర ఎలా ఉంది పరిస్థితి? నా దగ్గర ఒక 50% చాలా అడ్వాన్స్ వచ్చింది. కానీ నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన దాన్ని కెమికల్లనే అమ్ముకోవాలనుకున్నా కానీ మరీ జీడికాయ అమ్మి వాళ్ళు కార్బైడ్ వేసి మందులు వేసి పండబెట్టి జనానికి తింపి ఇస్తే అది దేనికి మంచిది అని నేను ఆల్మోస్ట్ పిక్క బాగా ముదిరినాక దింపుదాం అనుకున్నా. సరే ఇంకో 4 రోజులు ఆగి దింపుదాంలే అనుకునే లోపల మళ్ళీ గాలిదారం వచ్చింది. మళ్ళీ ఒక 2 టన్నులు మళ్ళీ రాలేదు. తోటలో ఏ చెట్టు కింద చూసినా కూడా ఎంతో కొంత కాయ రాలిపోయి ఉంది. అందులో చిన్న కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి. మీరు పట్టుకున్నది అయితే సైజ్ చూస్తే కనీసం 6 కేజీ పైన ఉంటుంది. 600-700 ఉంటుంది. అంటే దాదాపుగా ఇంత సైజు కాయలు కూడా మీకు విపరీతంగా రాలిపోయింది. ఏ తేదీలో ఎక్కువ మీకు నష్టం జరిగింది? అదే ఒక 3 days బ్యాక్. ఇవాళ ఎంత 12, 9th రోజు ఏమో వచ్చింది గాలిదారం. 9th రోజు బాగా రాలేదు. ఇప్పుడు వీటిని ఏరించడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఈ ఇబ్బంది అంటే ఇప్పుడు కాయలు దింపడానికి పోతున్నారు కాబట్టి ఏరుడు కాయలకు పెద్దగా ఎవరు రారు. ఒకటి మనం మార్కెట్లో అమ్మితే 5 రూపాయలు అంటారు. ఆడి తీసుకుపోయి మార్కెట్లో 5 రూపాయలకు అమ్మడేందుకు ఎవరికైనా వంచి పెడదామని ఇంటికి తీసుకొని పండబెట్టి ఎవరికైనా వంచుదామని డిసైడ్ చేసి తీసుకుపోతాను. ఇప్పుడు ఈ రాలిన వాటిలో దాదాపుగా 80% బాగానే ఉన్నాయి. కానీ మీరు మంచిగున్న కాయకు వాడు ఆకుమచ్చ అంటాడు, ఇటు కొమ్మకు గాలి వచ్చి రాకితే రాకిందంటాడు. మీకు ఏ రకంగా మీరు ఎంత క్వాలిటీ తీసుకపోయినా మార్కెట్కి పోతే వాని చేతిలో ఒక్కొక్కడు రైతు బలైపోతారు. 50 వాడితే 40, 10% అర్తి కమిషన్ అని, 10% సూట్ అంటే వాడు 4 టన్నుల కాయ పోతే 4 క్వింటాల కాయ వానికి
కొన్నోనికి ఫ్రీ ఇచ్చుడు, మళ్ళీ ఈ 10% అది ఉన్నాక ఇక్కడ తెంపటోళ్ళ కూలి ఒక్కొక్కరికి 400 మినిమం కూలి, 20 మంది వస్తే రోజు ఒక 8,000 వాళ్ళకు, బండి కిరాయి ఒక 3 నుంచి 4,000, అంత రైతుకు మిగిలేది ఏం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాయని ఆమ్చూరు చేసుకునే అవకాశాలు ఉన్నా కూడా రైతులకి చెప్పేవాళ్ళు లేరు, అది చేసినా కూడా సరిగ్గా నాణ్యంగా రావడం. అంటే ఎట్లా చేస్తే నాణ్యత వస్తుంది అనేది రైతుకి ఇప్పటికి కూడా అవగాహన లేదు. ఇంకోటి, నేను లాస్ట్ ఇయర్ తయారు చేసిన దాన్ని పట్టుకొని పోతే నాకు ట్రాన్స్పోర్ట్కు వచ్చిన పైసలు కూడా వస్తారా అని అట్లే వచ్చాయి. ఇప్పటికి ఇంట్లో ఉన్నాయి బస్తాలు ఆమ్చూరు తయారు చేసి, అట్లా ఒక 7,000-8,000 కూలి నష్టం. మొత్తం ఈ 5 ఎకరాల తోటలో అసలు ఈసారి మీరు ఎన్ని క్వింటాలు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే బాగా మొదట్లో మీరు చెప్పారు తోట చూసిన ఎక్కడ ఇంత కాయ లేదు, ఈసారి బాగుంది, మీ కష్టాలు పోతాయని కూడా అనుకున్నాను. నేను ఈసారి మినిమం ఒక 20 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. 20 టన్నులు మినిమం. నేను ఇప్పటికీ నేను కోసిన కాయ నాది 10 టన్నులు. నేను చెప్పేది ఈ సైజు కాయ నాకు ఇంకా రేపు పనికొచ్చే కాయ అనేది 5 టన్నులు రాలేదు. అది ఇంకా వేరే కాయ చిన్న కాయ ఇంకో 5 టన్నులు పోయింటాయి. 20 టన్నులు ఈజీగా వెళ్ళే తోట ఇది. మనం సీజన్ మొదట్లో చూసుకుంటే టన్ను 1,20,000 కూడా వెళ్ళింది. అదే నేను చెప్పేది, జీడికాయ టైపు 1,20,000. అప్పుడు నేను కూడా తెంపంతే నాకు 1,00,000 కూడా పోవు కావచ్చు. మరీ అతి సున్నితంగా మనం ఆలోచించడం కూడా ఈ రోజులలో ఈ సమాజానికి కరెక్ట్ కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అంటే ప్రకృతి వ్యవసాయం చేసి సహజంగా చెట్టుకి దాదాపుగా మగ్గించి అమ్మేస్తే మామిడి రైతులు నిలబడలేరని మీ అనుభవం ద్వారా తెలుస్తుంది. ఇప్పటికంటే నేను 18 years అయితే అని చేయబట్టి ఒక 5 years న్యాచురల్ గానే పండ్లు అమ్మిన, గడ్డిలో పెట్టి పండు చెట్టు మీదకి వచ్చినాక. కానీ అది ఎట్లా బేర్ చేసినంటే, చెట్టు మీద కాయలు అయిపోయినాక, అంటే తోటలన్నీ అయిపోయినాక మనకి పండుకు వస్తాయి. ఎంత ముందుగా కాసినా కూడా మే ఆల్మోస్ట్ ఎండింగ్లో వస్తుంది పండుకు. మీకు ఎప్పుడు కాసినా ఆల్మోస్ట్ మేలో వస్తాయి. మే 15 నుంచి ఎండింగ్ మధ్యలో వస్తాయి. ఆ టైం లోపల మొత్తం తోటల మీద ఎక్కడ కాయలు ఉన్నాయి కాబట్టి రామచిలుకలు, గబ్బిలాలు, ఉడతలు, ఎలుకలు, మనుషులు, వీటికి తోడు ఈ మధ్యలో ఎన్ని గాలి దారాలు వస్తే అన్ని మన తోట మీదకి వెళ్ళిపోతాయి. అంటే ప్రకృతి వ్యవసాయం మామిడి మీరు చేయలేరు, చేస్తే మన అమ్మే రేటు వాడు కొనలేడు, మనం ఒకవేళ తక్కువ అమ్మితే మనం వర్కౌట్ కాదు. అదే మీరు మిగతా వాళ్ళగా కెమికల్ రైతుల్లో లాగా ముందే అమ్ముకొని ఉంటే కోసి ఈ నష్టం మీకు వచ్చిండేది కాదు. రాదు. ఈజీగా నాకు ఒక 10-15 లక్షలు వచ్చు, 15 లక్షలు వచ్చు. మరి వాళ్ళు కొనుక్కొని ఆ పచ్చికాయని కొనుక్కొని వాళ్ళు తీసుకొని ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళు నార్త్ ఇండియాకి పోతుంది. అది ఎక్కడ దాన్ని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు మనకేం ఐడియా లేదు పెద్ద. కొన్ని జీడి పోసినాయి, కొన్ని అప్పుడే పిక్క పోసిన కాయలు వాళ్ళు ఉన్నాయి. 90,000, 1,10,000 పెట్టి. కనీసం రుచి చూస్తే రుచి వాడు చూడాలి. అది ఎందుకు కొంటాడు, వాడు ఎందుకు అనేది కూడా అర్థం కాదు. ఫస్ట్ ఒక 15 రోజులు అట్లా రేట్లు 90 నుంచి 1,10,000 దాకా నడిచినాయి. దాని తర్వాత ఇంకా దిగుకుంటా 70, 60, 50 వచ్చి లాస్ట్ టైము ఆ ఎక్కువ కాసిన తోటలప్పుడు కూడా 40 రూపాయలు ఉండే. ఈసారి 30. మొత్తం అంతా కుమ్మక్కే. అర్తిదారులు, కొనేవాడు అంత కుమ్మత్తే, కన్ను సైకిల్తోనే నడుస్తుంది. ఆ అర్తిదారు కూడా వాళ్ళు లాభాలు కాదు. ఫస్ట్ ఏంటంటే రైతు ఇప్పుడు మనకు ఇవాళ అమ్మగానే ఇవాళ డబ్బులు ఇచ్చుకోలేదు. 5 రోజులు 4 రోజులు మన డబ్బులు వాడు ఎప్పుడైతే ఇస్తాడో ఆ డబ్బులు మనకి ఇస్తాడు. జస్ట్ మీడియేటర్. వాని పైసలు లేవు, వాడిని ఏది లేదు. రైతు దగ్గర ఇస్తాడు, వాని దగ్గర వసూలు చేసేది మనకి ఇస్తాడు, 10% తింటాడు. ఇదంతా అంటే ఫ్యూచర్లో అయినా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి, అంటే ఎక్స్పోర్ట్ ఆల్రెడీ నడుస్తుందట కానీ మనకు ఎవరు తెలియదు. ముఖ్యమంత్రులు అసలు ఏం ఆలోచన, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆలోచన తప్ప అసలు రైతులను పట్టించుకునే నాదులు లేడు. కోతులను కంట్రోల్ చేయడానికి ఒక ఆఫీసర్ను, ఇట్లాంటి తోటలు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆఫీసర్ను పెడితే రైతులు జీవితాలే మారిపోతాయి. వీళ్ళు ఏ సబ్సిడీ అవసరం లేదు, ఏ ఫ్రీ అని అవసరం లేదు. అసలు రైతులు పట్టించుకునేటోడే లేడు. మీరు ఇప్పటికి 3 సార్లుగా అమ్మిన 10 టన్నులకి ఎంత ఆదాయం వచ్చింది? ఫస్ట్ టైము 1,20,000, 1,30,000. సెకండ్ టైం వచ్చినప్పుడు 1,20,000 వచ్చింది. థర్డ్ టైం వచ్చినప్పుడు 1,00,000. అంటే మొత్తంగా మీకు 330-40 దాకా వచ్చినట్టు. మీరు మొదట్లో ఎంత ఊహించుకొని ఉంటారు? అదే 20 టన్నులు 12-13 లక్షలు వస్తాయి అనుకున్నాను. 12-13 కాదు, 4 లక్షలు కూడా రావు. ఇప్పుడు ఉన్నకాయ మొత్తం పెద్ద సైజే రాలింది. ఏమన్నంటే చిన్నకాయ అనేది ఇదే 30 ఉంటే 20 కూడా పడే వీటికి. గత 4-5 ఏళ్ళుగా మామిడి సరిగ్గా దిగుబడి వచ్చిందని మీరు నాకు ఎప్పుడు చెప్పినట్లేదు. పోయిన సంవత్సరం రాలేదు, అంతకుముందు వచ్చినప్పుడు అసలు దిగుబడే రాలేదు. ఈసారి చాలా చోట్ల కూడా దిగుబడి అంతంత మాత్రం ఉంది. ముందు పూత బాగా వచ్చింది, చాలా చోట్ల రాలిపోయి మరలా తిరిగి రావడం వలన ఇప్పటికీ మార్కెట్లోకి పచ్చి మీద కోసి తీసుకురావడం తప్ప సరిగ్గా మగ్గిన కాయ ఇంకా రాలేదు. ప్రకృతి వ్యవసాయంలో సహజంగా పండించి అమ్మేవాళ్ళు అయితే మా తోటలో ఇంకా రాలేదు, ఇంకా 10-15 రోజులు పట్టిద్ది అంటున్నారు. ఎక్కడన్నా అదృష్టం ముందు పూత రాలకుండా నిలబడిన తోటలోనే కాయలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలా తీసుకుంటే ఈసారి మీకు దిగుబడి బాగానే వచ్చినట్టు? మంచిగానే వచ్చినట్టు. మాకు డిసెంబర్లో
ఒక ఇప్పుడున్న కాపులా 50-60% డిసెంబర్లే అంటింది నాకు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడున్న కాయ అంతా ఫిబ్రవరిలో అంటింది. ఇంకోటి మామిడి తోటలకు నీళ్లు ఇవ్వద్దు, బెట్టకు రావాలి, అదంతా అంటే నా కాన్సెప్ట్, నేను చూసే అనుభవం అయితే తప్పే. మీకు నేను పసుపు వేసి కందేసి నీళ్ళు వేసిన పంటల విపరీతంగా కాసింది, విపరీతం. ఇంకోటి వీలైతే సాలుకు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే కంపల్సరీ మామిడి తోటలో అంతర పంటలు వేయవలసిందే, నీళ్ళు వేయవలసిందే. మంచి కాపు వస్తుంది, యాజమాన్యం మంచిగా ఉంటుంది. మీకు మామూలుగా వదిలిపెడితే ఇక ఇట్లుంటుంది అన్నట్టు. ఇక మీరు సేద్యం చేస్తారు కాబట్టి అలా గడ్డి కలుపు వేరే చెట్లు ఏది ఉండదు, నీట్గా ఉంటుంది, కాపు మంచిగా వస్తుంది, పెస్ట్ మంచి కంట్రోల్ అవుతుంది, అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, సైజు కూడా మంచిగా వస్తుంది. ఉత్తమ మామిడి తోట కంటే మనం పెంట కానీ ఇట్లాంటివి కానీ ఏది చేయరు. జనరల్గా పంట వేస్తే పంట కోసం చేస్తారు, ఆటోమేటిక్గా మామిడి చెట్టు కూడా తీసేసుకుంటారు. సార్ మార్కెట్లోకి వచ్చే కాయలన్నీ కూడా మనకి కార్బైడ్ పండించే వస్తున్నాయి. ఎక్కడన్నా తోటల వద్ద తీసుకున్నా వాళ్ళు గడ్డితోనే మాగిచ్చామని చెప్పినా సరే, నేను ఈ మధ్య కొన్ని చోట్ల రుచి చూశాను, టేస్ట్ అయితే లేదు సార్. కారణం ఏంటంటే ఒకటి పచ్చి మీద కోయటం ఒకటైతే, రెండోది వర్షాలు పడటం వలన చాలా చోట్ల కూడా పైకి కాయ పండిపోయినట్టు కనిపిస్తున్నా కూడా టేస్ట్ కనపట్ల. 100% అండి. ఇది మామిడి ఇలా మీకు ఫస్ట్ బాగా వాటర్ ఇచ్చి కాయ కోసేదానికి 1 month బిఫోర్ వాటర్ అస్సలు ఇవ్వకుండా మీకు ఆ పండు మధురం కానీ ఆ స్వీట్నెస్ కానీ అవన్నీ పెరుగుతాయి. మీకు 4 రోజులకు, వారానికి 10 రోజులకు తప్పకుండా వర్షం పడ్డది. చిన్న వర్షం, మామూలు వర్షం, పెద్ద వర్షం. ఇప్పటికీ 4 సార్లు వర్షం పడ్డది కాబట్టి మీకు నీరు ఎక్కువతోని కాయ ఉంటుంది కాబట్టి అంత టేస్ట్ రాదు. స్మెల్ గిట్లా మీకు క్వాలిటీ బాగుంటుంది కానీ టేస్ట్ రాదు, స్వీట్నెస్ రాదు. కరెక్ట్ రెడ్డి గారు. ఈవెన్ ఇప్పుడు మీ తోటలో పండు కూడా రుచి చూశాను. ఒక మాట ఇక్కడ నేను గుర్తు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే తెలంగాణలో కొల్లాపూర్ మామిడి దగ్గర నుంచి కరీంనగర్ మామిడి, ఇట్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రముఖమే. అన్నిటికన్నా గొప్పగా చెప్పుకునేది మాత్రం నూజివీడు, తర్వాత ఉలవపాడు మామిడి. ఉలవపాడు మామిడి టేస్ట్ చేసిన తర్వాత ఆ టేస్ట్ నేను మాత్రం తెలంగాణలో చూసింది మీ తోటలోనండి. ఆ సైజు కానివ్వండి, పక్వానికి వచ్చే టయానికి మీరు నీళ్లు వదలకపోవటం, ఈ ప్రాంతంలో ఉండే ఉష్ణోగ్రతల వలన అద్భుతమైన టేస్ట్ మీ తోటతో వచ్చేది. నేను చాలా సంవత్సరాన్ని చూస్తూ ఉన్నాను. అలాంటిది మీ తోటలోనే నాకు అంత టేస్ట్ తగలేదు. బయట అలాగే ఉంది, ఇది కూడా అలాగే ఉంది. సహజంగా వర్షాలు పడితే ఏ పంటకైనా ఏ పండుకైనా సరే ముఖ్యంగా నీరు ఎక్కువైతే టేస్ట్ తగ్గిపోద్ది సహజంగా. అయితే ప్రకృతిలో ఈ పర్యావరణంలో వచ్చిన మార్పులతోటి మిగతా పంటల్లో దిగుబడి కొంచెం తగ్గొచ్చు, రుచిపరంగా పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ మామిడికి ఉన్న పెద్ద సమస్య ఈ పర్యావరణంలో వచ్చే మార్పులన్నీ కూడా ముఖ్యంగా డ్యామేజ్ చేస్తుంది మామిడిని. కాయ డ్యామేజ్ అయింది, పురుగు వస్తుంది. ఏడాదంతా ఒక పండే ఈ పంట కోసం రైతు కాచుకొని ఉంటే ఆ పడే అకాల వర్షాలతోటి మొత్తం అంతా నష్టపోవాల్సి వచ్చిన పరిస్థితి. నేను మొత్తం తోటలల్లా స్పెషల్లీ ఒకవేళ ఉంటే అరటి తోట సమ్మర్లు ఉంటే, బొప్పాయి, నెక్స్ట్ మామిడి, ఈ 3 తోటలు సమ్మర్లో, ఇది కంపల్సరీ అయితే మ్యాంగో ఓన్లీ సమ్మర్నే వస్తాయి. ఆ మిగతాయి అట్లా మనకు సమ్మర్లో రేట్ వస్తుందని ఎవరైనా పెట్టి ఉంటే ఈ 3 తోటలకు భారీ నష్టాలు జరుగుతాయి. భారీ నుంచి అతి భారీ, మామూలుగా కాదు. అందులో మామిడి ఇక ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఎందుకంటే కంపల్సరీ ఇది వచ్చేది సమ్మర్నే కాబట్టి. ఇప్పుడు ఈ స్టేజ్లోకి వస్తారు మామూలుగా అయితే మీరు? లేదు, ఈ స్టేజ్లోకి వస్తాము, కానీ ఇది రాలి 2-3 రోజులకే పండింది, అంటే పండుకొచ్చింది ఆల్మోస్ట్ చెట్టు మీదనే. ఇప్పుడు మిగతా ఉన్న కాయని ఆర్గానిక్ స్టోర్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, ఎవరైనా మీరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు? అదే సార్, నేను వీళ్ళు అప్రోచ్ గారు ఒకటి, ఈ న్యాచురల్ స్టోర్స్ వాళ్ళు కూడా మీకు ఎవరు తక్కువ రేటుకు ఇస్తే వాళ్ళ దగ్గర పోతున్నారు. వీళ్ళు ఇది 100% న్యాచురలా, వీళ్ళకు మంచి రేట్ ఇద్దాం, మనం మంచి రేటుకి అమ్ముకుందాం అని షాప్స్ ఎవరు లేరు. వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు మ్యాక్సిమం మార్జిన్స్ 30 రూపాయలు కొని 100 రూపాయలు అమ్మాలి, 150 అమ్మాలి, వాళ్ళ ఒపీనియన్. కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు 30 రూపాయలు 150 కొని మేము 100కి ఇస్తాం, మా దగ్గర కొన్నారు వాళ్ళు. కరెక్ట్ రెడ్డి గారు. అయితే ఒకటి, ఇప్పుడు నిజంగా ఆర్గానిక్ చేసేవాళ్ళు గుర్తించి నేరుగా రైతుల దగ్గర అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సపోజ్ మన వీడియోనే చూసి ఎవరైనా సరే మీ కాయలు మేము తీసుకుంటామంటే ఇక్కడ దాకా రావటం కష్టమే. అలాంటి వాళ్ళు మీకు ఫోన్ చేస్తే 5 కేజీలు 10 కేజీల్లో బాక్సులుగా ట్రాన్స్పోర్ట్లో వేసే పని మీరు చేయగలుగుతారా? అది వేయచ్చు సార్, నేను అయితే వేయచ్చు, కానీ అది ఇబ్బందికరమైన విషయం అని నేను అనేది. ఇప్పుడు ఒక 10 మంది పెట్టారు, 15లో 50 కిలోలు, 50 కిలోలకు ఒక వెహికల్ తీసుకొని మనం ఆ బస్ కొరియర్, ఆర్టీసీ కొరియర్కి ఎక్కడికో వెళ్ళాలి. ఆ 50 కిలోలు నేను 100 రూపాయలు చొప్పున అమ్మినా 5,000. ఒక మనిషికి ఒకవేళ ఆ రోజు పంపేస్తుంటే ఒక మనిషికి ఒక 7 నుంచి 1000 రూపాయలు ఆ మనిషిని పంపితే, ఆ కొరియర్ ఖర్చులు ఆ మనిషి ఇక మళ్ళీ ఆడికే వస్తుంది లెక్క.
మరి ఎట్లా దీని పరిష్కారం దీనికి ఏదన్నా గవర్నమెంట్ పర్చేజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటట్టుంటేనే ది బెస్ట్ అని నా ఒపీనియన్. ఎవరన్నా ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కనెక్ట్ చేసినా కూడా బెటర్. ఫార్మర్ వాళ్ళు ఈ టైంకు ఇట్లాంటి కాయ తెంపచ్చు, లేదు వాళ్ళకు ఒక బ్యాచ్కు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి కాయ తెంపుకుంటాం అనేది ఉంటే కూడా ఫార్మర్ బాగుపడతాడు. వాళ్ళు నేను ఆల్రెడీ ఎవరిని ఒక ఇద్దరు ముగ్గురు కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమంటే 20 ఎకరాల తోట ఉంటేనే వస్తాము, 5 ఎకరాల తోటకు రాము, అది ఇది అని తెలిసింది నాకు. ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళకి కూడా ఒకే చోట ఎక్కువ తీసుకుంటే ప్రాసెసింగ్ అవన్నీ ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తాయని వాళ్ళ ఆలోచన ఉంటుంది. లేదంటే మీలాగా 5 ఎకరాలు ఉన్న వాళ్ళంతా ఒక చోట ఉంటే గ్రూప్ చేసుకోవటం వాళ్ళకి ఈజీ. కానీ ఎఫ్ఈఓలు అని కాన్సెప్ట్ పెట్టారు, కానీ అది కొంత నెమ్మదించింది. లేకపోతే ఒకే చోట ఎఫ్ఈఓ పెట్టి అలా కాకుండా ఎక్కడున్నా సరే పంటను బట్టి ఎఫ్ఈఓలు కూడా ఫామ్ చేసి వేరే జిల్లాలో ఉన్నా సరే ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు మామిడి ప్రకృతి వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ గ్రూప్ చేసి ప్రాసెసింగ్ ఇవన్నీ చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. ఉద్యాన శాఖ అధికారులు కూడా వాళ్ళు ముందు కొంత చొరవ తీసుకోవాలి. ఇంతకుముందు ఉద్యాన శాఖ అధికారులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ మా దగ్గర ఫీల్డ్లోకి వచ్చి చూసిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారో మాకు తెలియదు, మేము ఎట్లుంటామో వాళ్ళకి తెలియదు. ఏ ఫార్మర్ ఏం చేస్తాడని ఇప్పటికి కూడా ఎవరికి ఐడియా లేదు. ఎందుకు ఐడియా లేదంటే వాళ్ళకు 16 పనులు చెప్తున్నారు. ధాన్యం కొనే పని వాళ్ళకే, రైతు బంధు ఇచ్చేది వాళ్ళే, రైతు ఇన్సూరెన్స్ చూసి వాళ్ళే, ఇంకా వాళ్ళే మాకు ఫీల్డ్లోకి వస్తారు, వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు ఏం చెప్తారు. మేము వాళ్ళ దగ్గర పోయినా కూడా మాకన్నా మీకే ఎక్కువ అంటారు వాళ్ళు. రెడ్డి గారు మీరే కాదు, ఈ సంవత్సరం మామిడి రైతులు ఎంతో మంది నష్టపోయారు. దురదృష్టం కొద్దీ వేసవిలో కూడా, దురదృష్టం కొద్దీ మే నెలలో కూడా ఎప్పుడంటే అప్పుడు వర్షాలు 2 రాష్ట్రాలనిగా దేశవ్యాప్తంగా ప్రతి చోట అక్కడ ఇక్కడ ఒక చోట పడినా ఒక చోట ఈ రోజు పడింది అనుకోవడానికి లేదు, ఏదో ఒక రోజు ఎక్కడో చోట పడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందు ప్రకృతి వ్యవసాయం మామిడిని ఎవరు పండించలేరు కూడా. ప్రకృతి వ్యవసాయం కాదండి, వ్యవసాయం చేసేటోళ్ళే తక్కువైపోతారు. నేను ఇప్పుడు కాదు, నేను గత 40 ఏళ్ళ కాంచి వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు కాదు, ఎవ్రీ ఇయర్ అప్పులు పెరిగిపోతానే తప్ప లాభాలు వచ్చలేదు. సైంటిఫిక్ గా మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్తారు. మీరు సైంటిఫిక్ గా కూడా మీకు వెదర్ అనుకూలం లేకుంటే మీరు ఎన్ని మందులు పెట్టినా ఏ పెస్ట్ కంట్రోల్ కాదు. ఇప్పుడు నేను ఒకసారి అంటే మీరు కరెక్ట్ చేస్తలేరు అని అంటే నేను ఒక హార్టికల్చర్ ఆఫీసర్ని పట్టుకొని దీన్ని ఎట్లా అంటే మీ పద్ధతిలో చేస్తాను, నేను కెమికల్లో చేసిన టైంలో మీరు చెప్పిన పద్ధతిలో చేస్తాను, వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేసినా కూడా కాయ రాలడం యథావిధిగా రాలింది, మంగ అనేది యథావిధిగా వచ్చింది. వాళ్ళు చెప్పిన మందులు కొట్టినా, వాళ్ళు ఎన్నిసార్లు స్ప్రే చేయాలంటే అన్నిసార్లు స్ప్రే చేసినా అయినా కూడా సక్సెస్ రేట్ లేదు. మరి వాళ్ళు చదువుకున్నారు, మేము చదువుకోలే, వాళ్ళు సైంటిఫిక్గా అన్ని చెప్పారు, అయినా కూడా ప్రకృతి సహకరించకుంటే ఏ సైంటిఫిక్ కూడా ఏం చేయలేదు. రెడ్డి గారు మీరు అన్నట్లు వ్యవసాయం చేయడం ఈరోజు కత్తి మీద సాములాగా మారింది. తరచూ మీతో సంభాషించేటప్పుడల్లా మీరు చెప్పేది ఆ బావి దగ్గర ఉన్నా, లేకపోతే ఆ కోతులను కాపలా కాస్తున్నా, దాదాపుగా మాట్లాడుకుంటే కష్టాలే ఎక్కువ చెప్తా ఉంటారు. లేదంటే మామిడికి ఈ తెగులు వచ్చింది, వరికి ఆ సమస్య వచ్చింది అని. అంటే 200 ఎకరాలు వ్యవసాయం చేసిన మీరు వ్యవసాయం మీద మక్కువతోటి ఇంకా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. మీకు అవసరం కూడా లేదు. నిజానికి మీ భార్య అమెరికాలో ఉంది, అమ్మాయి అమెరికాలో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నారు. 96 ఏళ్ళ నాన్నగారిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయాల్సిన అవసరం లేకుండా వ్యవసాయంతో ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం ఒడ్డున పడతానని చేస్తున్నా, మీకైతే కాలం కలిసి రావట్లేదు, మార్గం కూడా కనిపించట్లేదు. మా తాతగారు ఉన్నప్పుడు మాకు 6 ఊళ్ళలో వ్యవసాయము, 6 ఊళ్ళలో మంచి అంటే పేరున్న ఫ్యామిలీ, మంచి వ్యవసాయం. అప్పుడు వ్యవసాయం చేసినా కూడా అప్పటి కూలీల రేట్లు, అప్పుడు వర్కర్స్ రేట్లకు తక్కువ ఉండి సరే అప్పుడు వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు మనిషికి శక్తి తగ్గింది, పని చేయలేకపోతాడు, చేయాలని అనుకున్నా కూడా వచ్చే ఇన్కమ్కు దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కుదరట్లేదు. ఇప్పుడు ధాన్యం వరికోసి దాదాపు 1 మంత్, నా సమస్య కాదు జనరల్ సమస్య, రోడ్ల మీద ఒడ్లు పోసి ఒక్కొక్క రైతు ఏడుస్తున్నాడు. కిందికి వెళ్ళి వరద పోతే ఆ ఒడ్లు తీసి ఇటు పోసుడు, మళ్ళీ అటు పోసుడు, ఏంది సమస్య? ఒడ్లు రూపాయి ఎక్కువ తక్కువ ఉంటే వాడు వెంటనే అమ్ముకుంటే మనకు రూపాయి మిగులుతుంది. పెట్టుబడులకు బ్యాంక్ చుట్టూ తెచ్చి అప్పులు తెచ్చి వాడు పోయి నష్టపోయి వేసినాక మళ్ళీ సరిగ్గా టైంకు డబ్బులు రాక ఈ సమస్యలన్నీ ఏంది, ఎవరి కోసం అసలు ఇదంతా చేసేది అనిపిస్తుంది. ఒక్కోసారి విరక్తి కలుగుతుంది వ్యవసాయం మీద. నేను కూర్చొని బతకగలను, కానీ నా ఉద్దేశం కూర్చొని బతక కాదు. మనకు చేతనైన టైము పని చెయ్యాలి, సక్సెస్ఫుల్ చేయాలి. మనం చేసిన పనిని చూసి ఇంకో 10 మంది నేర్చుకోవాలంటే మీరే నష్టపోతా అంటే మేమేం చేయగలమని నా పక్కడే వచ్చి నాతోనే అంటు, నేనేం చెప్తా ఇంకా వాడికి. మామూలు సమస్యలు కావు ఇవి, ఎవ్వరు అంత పట్టించుకోవట్లేదు. కానీ చాలా సీరియస్ సమస్యలు, ఇంకా భవిష్యత్తులో ఇట్లే ఉంటే చాలా అది చెప్పరా ఎటుపోయి ఏమవుతుందో ఎవరికి అర్థం కాదు. రెడ్డి గారు నిజంగా ఈ విషయంలో నాకు మీతో మాట్లాడినప్పుడల్లా ఎప్పుడు మీ కష్టాలు బయటపడతారని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మీకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, డబ్బులు సంపాదించుకునే మార్గాలు, కానీ అవన్నీ వద్దు,
సక్రమైన మార్గంలో, అది కూడా వ్యవసాయంలో నిలదొక్కోవాలి. వ్యవసాయంలోనే రాణించి ఎవరికో వద్దు, మీ ఇంట్లో మీ కుటుంబానికి మీ బిడ్డలకి నేను చూపిస్తాను అనే ఒక పంతం పట్టుకొని ఇన్నేళ్ళని చేసుకుంటూ వస్తున్నా ఏ సంవత్సరం కూడా మీరు బయటపడుతున్న పరిస్థితి కనపట్లేదు. నేను ఆదాయం కోరుకుంటలేదు సార్, నేను ఉన్న వాటికి అప్పులు కాకుండా ఉండాలని. మీరు ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా అప్పులు ఎవ్రీ ఇయర్ పెరుగుతానే కానీ అవి కిందికి రావట్లేదు. దానికి తోడు వాతావరణం కొన్ని. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ టైం అంటే మొన్న రైనీ సీజన్ నాటు టైంకి వేయాలని బిఫోర్ మంచిగా అడ్వాన్స్గా నారు పోసిన అన్ని చేసిన 20-25 రోజులకు వేయాలని నాటు అనుకుంటే కూలీలు మొన్న వర్షం కాకుండా అటు వర్షాకాలం నెల 16 రోజుల నారుకు నాటేస్తామని వచ్చారు. అది షార్ట్ టర్మ్ 4 months క్రాప్. సరే వేయించిన 17-18 బస్తాలు వచ్చింది నేచురల్ ఫార్మింగ్లో. సరే మిషన్ కొందామని ట్రాన్స్ప్లాంటర్ కొన్నా 3.5 లక్షలు పెట్టి. ట్రాన్స్ప్లాంటరు ప్రకృతి సేద్యం చేయడం వలన భూమి లూజ్ ఉండి 8 రోజులు ఆరబెడితే కూడా భూమి ఆరక మన ట్రాన్స్ప్లాంటర్ వాకరు నడిచినప్పుడు పక్క వండిపోయి పక్క సార్లు నాటు కప్పేస్తుంటే మళ్ళీ ఆ నారు వదిలేసి డ్రమ్ సీడరు వేస్తే అప్పటికి లేట్ అయింది, 10 బస్తాలు వచ్చింది. ఈ బాధలు ఎవరికి అర్థమవుతుంది ఏంది? అట్లా అంటే నువ్వు అందరు నాటేసుకుంటలేరా, నీకెందుకు రారు కూలీలు అంటారు. అందరికీ అదే పరిస్థితి. వాడికి ఒకడికి ఓసారి అయితే ఇంకోడికి ఇంకోసారి అవుతుంది. ప్రతి కష్టం పండే రోజు వస్తుంది అంటారు, కానీ వ్యవసాయంలో రైతు పడే కష్టానికి ఎప్పుడు రాదండి, రైతుకి ఎప్పుడు రాదు. ఎందుకంటే మీరు ఉత్తగా ఏదన్నా సింపుల్గా కొద్ది రేటు పెరిగిందంటే ఇంపోర్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్. రైతులను కష్టాలు గుర్తించలేదు కానీ ఇమీడియట్ ఇంపోర్ట్ చేసుకొని రైతులను ఇంకా సర్వనాశనం చేస్తారు. ఏ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ పబ్లిక్ ఇబ్బంది కావద్దని చూస్తున్నారు కానీ రైతులకు ఇబ్బంది అనేది వాడు రైతు అంటేనే వాడు ఇబ్బంది పడే, జీవితాంతం స్వచ్ఛందంగా ఇబ్బంది పడే. చివరిగా రెడ్డి గారు, ఏదో ఒక రోజు మీరు యాక్టివ్గా వ్యవసాయం చేసే కాలంలోనే అప్పుల నుంచి పూర్తిగా మీరు బయటపడి ఒక రైతుగా తలెత్తుకొని నిలబడే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. బిడ్డల ముందు మీరు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.